నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గురువారం రోజున సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామం నందు 2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, సకల సదుపాయాలతో TGIICని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికే ఒక కంపెనీని తీసుకొచ్చాను, అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది అని అన్నారు. తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఇక్కడ TGFPZ దాని కార్యక్రమానికి మరి SRSP నుంచి వాటర్ వస్తుందని మన అందరికి తెలుసు. మరి 2,40,00,000తోని మనం ఈరోజు phase 2 ఓపెన్ చేసుకున్నందుకు మరి లింగంపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామ సదాశివనగర్ మండల అందరూ కూడా ఒకసారి చప్పట్లతో మరి నా ఇంబడబడి వివేక్ బయటకు తెచ్చిన ఈ వాటర్ వర్క్స్ కూడా ఇప్పుడు ఎస్సీ గారు చెప్పారు. ఈ నుంచి మరి మనకు ఇండస్ట్రీ రావాలంటే మనకు రోడ్స్ కావాలా, కరెంట్ ఉండాలా, నీళ్ళు ఉండాలా. ఇవి ఉంటేనే రేపు పొద్దున ఇండస్ట్రీస్ వస్తాయి. కానీ చాలామంది పైప్ లైన్ కడతా ఉన్నారు. నాతో వచ్చి 2-3 మాట్లాడారు. ఎక్కడ పోయినా నేను అడుగుతా ఉన్నాను, మా దగ్గర ఇండస్ట్రీ పెట్టుకొని. వివేక్ బయటకు కూడా వాళ్ళు ఎంబడబడి తీసుకొచ్చి పెట్టించినాం. కానీ వాటర్ ప్రాబ్లం ఉన్నది. మరి శ్రీధరబాబు గారు మంత్రి గారు నాకు చాలా దగ్గర, చాలా క్లోజ్ అయినా ఆయనకు 2-3 సార్లు కూడా నేను రిమైండ్ చేయడం జరిగింది. తర్వాత TGIC నుంచి మనకి ఇప్పుడు ఇది phase 2 2,40,00,000తో ఈరోజు మనం ప్రారంభించుకుంటాం. మరి phase 1 పంప్ ఆల్రెడీ కడుతున్నారు. మరి ఈ నీళ్ళు అడికలు వస్తున్నాయి. ఈ నీళ్లు శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి ఇంకొక జన్మ ఎత్తాలి. నాకు ఎవరైనా పార్ట్నర్షిప్ కానీ పైసలు ఆలోచించాలంటే మరొక జన్మ ఎత్తాలి నాకు. కనుక ఈ జన్మకు చాలు, నాకు సరిపోయిన డబ్బులు దేవుడు ఇచ్చిండు. కనుక లింగంపల్లికి ఆ రోజు నా సొంత పైసలు 45 లక్షల రూపాయలు అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసినాను. మా లింగగౌడ్ ఉన్నాడు, ఈయన లాయర్లకు పెట్టి మా లింగరావు ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఉన్నాం. ఆ రోజు టెంట్లు వేసుకొని మరి 24 రోజులు నేనే భోజనాలు పెట్టి మా లింగంపల్లి ఉన్నారు. ఆ రోజు కొట్లాడి ఏంటంటే నేను కొట్లాడింది ఆ రోజు ఇండస్ట్రీస్కు ఇక్కడ ఫుడ్ పార్క్ పెట్టుడు దాన్ని కొట్లాడలే. ఎందుకంటే ఇండస్ట్రీస్కు కావాలి, ఇది వెనుకబడ్డ ప్రాంతం అని ధైర్యంగా గొంతెత్తి మొట్టమొదటిసారి డిసెంబర్ 9వ తారీఖు నాడు 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు అసెంబ్లీ వేదికగా మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేను శాసనసభ్యులు మైక్ వచ్చింది. నాకు అర్ధగంట దంచి కొట్టిన ఆ రోజు, బిడ్డ మీ సంగతి చూస్తా అని చెప్పిన. వాటర్ వర్క్స్ వారితో పాటు ఉన్న DE గారు, AE గారు వల్ల కాంగ్రెస్ పార్టీ మరి AMC చైర్మన్, మండలాధ్యక్షులు, మరి వివిధ హోదాలో ఉన్న సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, MPTC, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కోఆర్డినేషన్ మెంబర్స్, యూత్ కాంగ్రెస్, వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. మీరు ఇక్కడ ఇదే జోనల్ మేనేజర్ గారికి మరి కాంట్రాక్టర్ దేని గురించి మాట్లాడినా మన ప్రాంతం గురించి, కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడినా. ఆ రోజు నేను కొట్లాడింది రైతుల గురించి కూడా. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇది 98% మంది రైతులు ఇక్కడ. ఈ ప్రాంతం వెనుకబడ్డది. పేదోడున్నాడు, పేదోడు అడిగేది 3 కోరికలు అడుగుతున్నాడు. తినడానికి 3 పూటలు తిండి అడుగుతున్నాడు, ఉండడానికి ఇల్లు అడుగుతున్నాడు, తాగడానికి మంచినీళ్ళు అడుగుతున్నాడు అని చెప్పాను ఆ రోజు. కనుక ఈరోజు ఇండస్ట్రీస్ వచ్చినాయంటే మనం పేదోడు భూములు కొట్టించుకోవడం కాదు. నేను ఆ రోజు కొట్లాడింది భూములు ఇస్తారు, మీరు భూమి ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి కొట్లాడినా. ఈరోజు MRO గారు ఇక్కడే ఉన్నాడు, MPD గారు ఇక్కడ ఉన్నాడు. అధికారికంగా ఒక ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నాను. ఎవరికి రాలేదు, ఎవరికి ఏమొచ్చినాయి MRO గారు ఇమ్మీడియట్గా నాకు 1 వీక్లో మొత్తం ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఇంకా ఎవరికైతే భూములు రాలేదో ఒక్కళ్ళు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా
నేను వాళ్ళకు భూములు ఇప్పించే బాధ్యత కానీ మరి పైసలు అంటే పైసలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను. కనుక ఈరోజు ఈ కార్యక్రమం సుమారు ఇప్పుడే ఎస్సీ గారు నాకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇల్లు వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. మన వివేక్ బయోటెక్ వచ్చింది, కడతా ఉన్నారు. అది చూస్తుంటే అట్లా పోతుంటే రైట్ సైడ్ చూస్తుంటే ఒక అమెరికా లాగా కనిపిస్తూ ఉందో ఇండస్ట్రీ వచ్చింది. అలా 2000 మందికి 200 మంది డైరెక్ట్గా, 2000 మందికి ఇండైరెక్ట్గా మనకి ఈ ప్రాంతానికి వస్తుంది. సదాశివ మండలి కానీ గాంధారి మండలి కానీ ఇక్కడ అంతా వెనుకబడ్డ ప్రాంతం. ఒక ఇండస్ట్రీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక ఆగబోతున్నారు. దాని గురించి